ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఒక శ్రేష్టమైన వర్తమానం ఈరోజు మనం వినబోతున్నాం. 20వ అధ్యాయము 15వ వచనం. దయచేసి అందరం నాతో పాటు ఈ మాటను బిగ్గరగా చెప్పండి. ఎవని పేరైనను, నాతో చెప్పమన్నా అంటే అర్థం ఏంటంటే మీరు చదువుకి వెళ్ళిపోవడం కాదు. తెలుగు వచ్చా? తెలుగు రాకపోతే ఇంగ్లీష్లో చెప్పమంటే ఇంగ్లీష్ చెప్తాను. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడును. బడునా? అయిపోయిందా లేదా తీర్పు? ప్రార్థన చేసుకొని ప్రభు పాదాల వైపు చూద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. గొప్ప దేవుడు అయ్యా, నా పేరును జీవగ్రంథంలో రాయబడుటకు నేను ఏమాత్రము అనర్హుడను, అపాత్రుడను. నిజముగా ఒప్పుకుంటున్నాను. జీవ గ్రంథములు రాయబడాలంటే జీవములో ఉన్నవారే, జీవమును పొందుకున్నవారు మాత్రమే అందులో రాయబడటానికి అర్హులు. దేవా, నా మట్టుకు నేను కూడా నా పాపములను మోసుకున్న దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చారు. వధుకు తేబడిన గొర్రె పిల్లగా మీరు వచ్చారు. వధింపబడినటువంటి గొర్రె పిల్లగా మీరు మారిపోయారు. ఒకవేళ నేను రక్షించబడకపోతే నేను కూడా అగ్నిగుండములో, ఆ పాతాళములో నేను కూడా ఉండేవాడిని. నన్ను తప్పించినందుకు స్తోత్రాలు. ఈ ప్రపంచంలో ఏది మాకు ఇచ్చిన ఇవ్వకపోయినా పర్వాలేదు ప్రభా. ఆ భయంకరమైన నిత్యము అగ్నిగుండముతో మండు అగ్నిగుండములో పడకుండా నన్ను, నా కుటుంబాన్ని ప్రభా మీరు స్వరక్తం ఇచ్చిన, సంపాదించిన మీ సంఘాన్ని ప్రభు మీరు కొనుక్కున్నారు. దేవానికి వందనాలు. జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడినటువంటి గొర్రెపిల్ల, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆ శ్రేష్టమైన రక్షణను కాపాడుకొని కొనసాగించుకున్నట్లో, ఆ రక్షణ స్వాస్థ్యమును ప్రభు మేము స్వతంత్రించుకున్నట్లు, కృపను అనుగ్రహించుటలో ఇగో ప్రభా మీరు మాకు అనుగ్రహించిన బలను బట్టి కూడా మీకు స్తుతిస్తూ ఆరాధిస్తూ యోగ్యమైన రీతిలో పాలు పొందడానికి కృప అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. జీవ గ్రంథము అనేటువంటి ఒక గ్రంథం మనందరికీ తెలుసు. కానీ బైబిల్లో ఒక 7 ప్రాముఖ్యమైన గ్రంథాలు ఉన్నాయి. ఆ 7 గ్రంథాలలో ఖచ్చితంగా మన పేర్లు దేవుడట రాస్తాడట. నేను చాలాసార్లు నా హృదయంలో ఈ భారం ఉంది చెప్పాలని, కానీ ఈరోజు ఎందుకో ఈ మాట మీద మనం సారించడానికి కృప దేవుడు అనుగ్రహించునుగాక. మీకు 7 గ్రంథాలు చూపిస్తాను బైబిల్లో. ఆ 7 గ్రంథాలలో మన పేర్లు ఉంటాయి. బాగా గమనించండి. ఏ గ్రంథాలు అంటారేమో చూడండి. ఒక్కొక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్, దేవుని వాక్యం ఇష్టం ఉన్నవారు, అయా నేను తెలుసుకోవాలనుకున్నవారు, రాసుకున్నవారు కూడా రాసుకోవడం ఎంతో శ్రేష్టం. కీర్తన గ్రంథం 139 అధ్యాయం 16వ వచనం చదివి పెట్టండి. కీర్తన గ్రంథం 139, 16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడినటువంటి దినాలలో. అసలు ఏమి ఇంకా పుట్టలేదు, ఇంకా దినాలు కూడా గడవలేదు, తల్లి గర్భం నుంచి ఇంకా పిండముగా బయటికి రానేలేదు. నా దినములన్నీయు నీ గ్రంథములో. ఏ గ్రంథములో? దీనికి ఒక ఆయుష్, క్షమించండి, దినముల గ్రంథం, లేక దీన్ని ఏ గ్రంథం అంటారంటే ఆయుష్ కాల గ్రంథం. నాన్న వినండి ఈ మాట. నీ ఆయుష్ కాలం ఎంతో ఆల్రెడీ దేవుడు ఏం చేశాడు? ఆయన గ్రంథములో రాసి పెట్టాడు. నేను పోవాలనుకుంటున్నానన్న, పోలేవు నువ్వు. ఎట్టి పరిస్థితుల్లో పోలేవు. చాలామంది అనుకుంటారు ఇంకొక విషయం చెప్తున్నాను, పోవాలనుకున్న వారు కూడా
నీవు కానీ నేను కానీ దేవునికి కానీ చోటు ఇవ్వకపోతే వాళ్ళకి అప్పచెప్పేస్తాడు దేవుడు. ఎవరికి? భ్రష్టు మనసుకి. ఒక్కసారి భ్రష్టు మనసు వచ్చింది అనుకోండి, అటు పోతాం. దేవుడు అంటాడు, నీ ఆత్మ నాది కాదు నాయన, వేరేకి ఇచ్చానని చెప్తాడు. సో కాబట్టి మొట్టమొదటి గ్రంథం మన ఆయుష్కాల గ్రంథములో, ఆయన ఆయుష్కాల గ్రంథంలో మన యొక్క దినములన్నీ కూడా లిఖితములు. నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో బ్రతుకుతావు ఖచ్చితంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, ప్రాముఖ్యమైన మాట, రెండవ మాట. మత్తయి సువార్త 12:36. మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడువని తీర్పు నందుదువు, నీ మాటను బట్టి అపరాధం అని తీర్పు. ఇదొక గ్రంథం. మన మాటలు అన్నీ కూడాట దేవుడు తన గ్రంథంలో రాస్తాడట. ఈ గ్రంథాలకు పెట్టేటువంటి పేరు మాటల గ్రంథం. ఏది పడితే అది మాట్లాడేద్దాం అంటే కుదరదు. చెల్లి, తమ్ముడా, అన్నా, మన పిల్లలు కాడే ప్రతి మాట, భార్యలు భర్తల కన్నా ప్రతి మాట, భర్త భార్యల కన్నా మాట, ప్రతి ఒక్క మాట కూడా ఏ రాసిన్నాడు? మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాట, వ్యర్థమైన ప్రతి మాట దేవుడు ఏం రాస్తాడు? లెక్క రాస్తాడు. తీర్పు తీర్చాలంటే ముందు గ్రంథంలో రాస్తాడు. నాయన, ఫిబ్రవరి 1వ తారీఖున ఉదయాన్నే నువ్వు లేచి మందిరానికి వచ్చేటటువంటి ఈ 4 గంటలలో నువ్వు మాట్లాడిన ప్రతి మాట రాస్తాడు. మీరు అనుకోవచ్చు, ఈ 750 కోట్ల మంది జనాభా ఉన్నారు కదా, ఇంతమంది మాటలు రాస్తారా? ఎవడు ఏడు మాట్లాడుతుంటే అర్థమవుతుంది ఏంటి? ఆయనకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకో తెలుసు? ఆయన హృదయాంతరంగములను పాతాళమే అగాధమే స్పష్టంగా కనబడితే మన హృదయాలు మరి తేటగా. కాబట్టి ఏది పడితే అది మాట్లాడకూడదా? 2. 3వ గ్రంథం. ఎందుకు ఈ గ్రంథాలు చెప్తానో చివరి గ్రంథంకి వచ్చినప్పుడు తెలుస్తుంది మనకి. 3వ గ్రంథం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 2:15. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు సువార్త ప్రకారము మనుషుల యొక్క రహస్యాలను విమర్శించు దినమందు. నానా, ఇదొక గ్రంథం. ఏ గ్రంథం తెలుసా? మనుషుని యొక్క రహస్యములను బయలు చేసే గ్రంథం. తీర్పు తీరుస్తున్నాడు. మనము ఈ రహస్యముగా చేసిన ప్రతి పాపం కూడా ఎక్కడ చూపిస్తాడు అనుకున్నారు కాక? ఎక్కడ నాన్న? ఎక్కడ? LED టీవీ పెడతాడు. ఎలా టీవీ? ఫుల్ HD క్లారిటీతోని. రహస్యముగా నువ్వు ఎక్కడికి వెళ్ళావో, భర్త భార్యకి తెలియకుండా రహస్యం ఎక్కడ ప్రవేశించావో, భర్తకు తెలియకుండా భార్య ఎక్కడికి వెళ్ళి అన్నీ కూడా పెద్ద LED. పక్కన భార్య భర్తలు ఇద్దరు ఉంటారట. ఈ ఒకటే. ఇంకో విషయం చెప్పనా? దేవుడు LED టీవీలో చూపిస్తున్నప్పుడట స్టార్టింగ్ నార్మల్గా వెళ్తుంది సినిమా అంతా కూడా. మంది ఇంటర్వ్యూలో వచ్చేటప్పటికి కొంచెం టిపికల్గా ఉంటుంది. అమ్మో, తర్వాత ఏమవుతుందో ఏటో, తర్వాత ఏమవుతుందో, ఎండింగ్ వచ్చేటప్పటికి అంతా కూడా తెలిసిపోతుంది. కాకపోతే విచిత్రం చెప్పనా బిడ్డలారా, మన దేవుడు ఎంత సంస్కారం గల దేవుడు, ఎంత మంచివాడంటే ఎవరికి ఎవరి సంబంధమో వారి దగ్గర పక్కన పెట్టి చూపిస్తాడు. కానీ ఇటువంటి రహస్య పాపాలను కూడా దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. ఇంత రహస్యంగా చేసిన పాపాలు కూడా దేవుడు క్షమిస్తాడా? ఇటువంటి నా పేరు కూడా జీవగ్రంథంలో రాస్తాడా? అసలు మనకు అర్థం కాదు. మొదటి మాట ఆయుష్కాల గ్రంథం. ఏ గ్రంథం అన్నా? నువ్వు ఎన్ని దినాల బతకాలో రాస్తాడు. 2
నువ్వు ఏ మాట్లాడతావో రాస్తాడు. 3 మన రహస్యాలన్నీ కూడా రాస్తాడు. 4వది కీర్తన గ్రంథం 56:8. ఇది మరీ బాగుంటుంది చూడండి. కీర్తన గ్రంథం 56:8. నీ నానా చదవాలి. అక్క ఏమో నా సంచారం అంటుంది. నీ సంచారం నా సంచారములు నువ్వు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో. కవి అంటే ఏంటి? కవిలు అంటే దేవుని యొక్క పుస్తకం, ఆయన గ్రంథంలోని ఏ రాశాడట? నా సంచారములు. సంచారం అంటే అర్థం ఏంటి? నువ్వు ఎక్కడెక్కడికి నడిచావో అక్క చెల్లి, నువ్వు ఎలా నడుస్తున్నావు కూడా రాస్తాడట దేవుడు. నానా మమ్మీకి తెలియకుండా, డాడీకి తెలియకుండా, భర్త తెలియకుండా, భార్యకి తెలియకుండా మనం అందరూ మన సెట్ అంతా అక్కడ ఉంటుందర్రా. అందులో ఎటువంటి డౌట్ లేదు మనకి. మన నడతలన్నీ కూడా అందులో రాస్తాడట దేవుడు. ఎన్ని అయ్యాయి మొత్తం? ఎన్ని గ్రంథాలు? 4. 5వ గ్రంథం చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. మృతువులైన వారందరూ సింహాసనం ఎదుట గ్రంథాలు విప్పబడ్డాయి. జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడి ఉన్నాయి. అదిగో ఆ గ్రంథములు యందు వాటిని బట్టి అదిగో తమ క్రియల చొప్పున. నానా ఇది క్రియల గ్రంథం. నువ్వు ఏ పనులు చేసావో రాస్తాడు దేవుడు. ఏట్రా బాబు, అనవసరంగా యేసు ప్రభు నమ్ముకున్నట్టు ఉన్నాను. నేను ఇన్ని గ్రంథాలు రెడీ పెట్టుకొని ఉన్నాడు, ఇంకెక్కడికి వెళ్ళినట్లేదు. ఏటి నా దినాలు, నా మాటలు, నా యొక్క రహస్యాలు, నా నడతలు, నా క్రియలు. రోజు చూపిస్తాను చూడండి. ఇది ఒక ప్రత్యేకమైన గ్రంథం, భలేగా ఉంటుంది ఇది. మలాకి గ్రంథం 3:16. ఇది కూడా చాలా బాగుంటుంది నాన్న. ఇది ఉంటుందన్న సంగతి చాలామంది తెలియదేమో. మలాకి గ్రంథం 3:16. అప్పుడు అదిగో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారట ఒకనితో ఒకడు మాట్లాడుకున్నప్పుడు యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడు. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరిస్తున్నటువంటి వారి గురించి జ్ఞాపకార్థముగా అదిగో ఒక గ్రంథము. అదొకటి ఉందట. ఏ గ్రంథం ఇది? జ్ఞాపకార్థం అంటే అర్థం ఏంటంటే చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. హిజ్కియా దగ్గరికి వచ్చి యెషయా చెప్తాడు, నువ్వు రేపు చచ్చిపోతానో నువ్వు ఇల్లు చక్క పెట్టుకుంటా. అప్పుడు గోడ తట్టు తిరిగి ఓ ప్రార్థన చేస్తాడు, అయ్యా నేను నీ ఎదుట నేను ఎంత యథార్థముగా నమ్మకముగా పరిశుద్ధంగా నడుచుకున్నాను, దయచేసి నన్ను వెంటనే జ్ఞాపకం చేసుకుంటాడు. ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి? ఈ జ్ఞాపక గ్రంథం దగ్గరికి వచ్చాడు. వచ్చి యెషయా గ్రంథం ఎక్కడ ఉంది ఇలా తిప్పాడు. హిజ్కియా పేరు కనబడింది. బాగానే ఉన్నాడు, వెరీ గుడ్. యెషయా నువ్వు అర్జెంటుకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తావు? ఒరే బాబు అనవసరం కుదిరా బాబు, వాడు చాలా బాగున్నాడు, నమ్మకంగా యథార్థంగా ఉన్నాడు, వాడికి ఆయుష్ 15 సంవత్సరాలు. అబ్బా ఎంత అద్భుతం చూడండి. పరమ భక్తులకు తెలిసింది, మనకు తెలియడంలా. కొన్నిసార్లు దేవుడు అయ్యా నన్ను బ్రతికించయ్యా, నా బిడ్డను బ్రతికించయ్యా, నా పిల్లని బ్రతికించయ్యా మనం అంటుంటాం కదా, చాలా ప్రార్థనలు చేస్తుంటాం కదా. మరి నిజమైన ప్రార్థన ఎప్పుడొస్తో చెప్పాలా? ఇంకెళ్ళిపోతాడు, రేపు మోపు వెళ్ళిపోతాడు. ఇంకా మరి ప్రపంచంలో లేనటువంటి అతి రోధన, ఆక్రందన, ఆవేదనతో కూడిన ప్రార్థనలు వస్తాయి అప్పుడు మనకి. ఎందుకు చెప్పండి? ఇది చాలా డిఫరెన్స్. 2 రకాలు ఉన్నారు. చచ్చిపోతానేమో భయంతో ప్రార్థన చేసేవాళ్ళు ఒకరు. రెండోది తెలుసా, ఇంకా నేను కరెక్ట్ సిద్ధపడకండి కానీ ఆయన పోయాను అనుకో, ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏం పాస్టర్ గారు సరిగ్గా సిద్ధపడకండి పోయామనుకోండి, పాతాళంకి వెళ్ళిపోతాం. ఇదేం బాధరా బాబు అనుకొని భయంతో కూడా ప్రార్థన చేస్తాం. ప్రేమైన వారులారా గమనించండి, భయభక్తులు కలిగి మనం ఏం చేస్తున్నామో, మనం ఎలాగ ప్రభువులో ఉన్నామో దేవుడు ఒక గ్రంథాన్ని ఆయన సముఖంలో రాసిపెట్టి ఉంచాడు. ఎన్ని గ్రంథాలు ఇవి? 6 ఇంపార్టెంట్. ఆఖరిది చివరిది ఇప్పుడు మనం చదివింది చెప్పండి. ప్రకటన గ్రంథం రండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం.
ఎవని పేరైనను చాలు. ఐదోది ఆఖరిది జీవ గ్రంథం. 7 గ్రంథాలు ఇప్పుడు మీకు చెప్పేశాను, అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే, నీ నడక, నీ పడక, నీ క్రియ, నీ రహస్యము, నీ మాట, నీ పద్ధతి అన్నీ కూడా ఆయన దగ్గర ఎలాగుంది? రెడీగా ఉన్నాయి నాన్న. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తప్పించుకోవడానికి లేదు. ఇప్పుడు ఒక మాట, ఇవన్నీ గ్రంథాలు పక్కన పెడదాం. మన గ్రంథం ఏంటి ఇప్పుడు? అది మన టాపిక్ కదా, అంశం. ఇప్పుడు జీవ గ్రంథములో పేరు కనబడిన, అంటే కనబడాలంటే ముందు రాయబడాలా కదా? ఇప్పుడు రాయబడాలంటే ఇంతకీ అన్న బాగానే ఉంది, జీవ గ్రంథంలో ఎవడు పేరు రాస్తారు? దేవుడు చెప్పాలి. ఎవరు నాన్న? మీకు ఒక శ్రేష్టమైనటువంటి మాట చెప్తాను. 7 పేర్లు రాస్తాడు దేవుడు. అంటే 7 పేర్లు కాదు, 7 విషయాలలో కలిగిన వారు ఆ యొక్క జీవగ్రంథం. నేను అన్నీ చెప్పను, అన్నీ చేస్తే మీ అన్నిటికీ రహస్యాలన్నీ చెప్పిసిన వాడిని అయిపోతాను. కాబట్టి 2 చెప్తాను. ఈరోజు బల్లలో మనం సరి చేసుకోవాల్సింది నాన్న చాలా ప్రాముఖ్యం. జీవగ్రంథమందు ఎవరు పేరైతే, ఈ మాట పట్టుకోవాలా, ఒకవేళ ఈ జీవగ్రంథంలో నీ పేరు ఇప్పటికీ రాయబడకపోతే, ఒకవేళ రాయబడిన తర్వాత ఇంకా దేవుడు, అందుకే ఎంతకాల చెప్పాను 69 అధ్యాయంలో, తుడుపు పెట్టబోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. జాగ్రత్త. అయ్యా నా పేరు రాశారు ప్రభా, నీకు వందనాలు. కానీ నువ్వు ఆరాధన చేస్తున్నావు, మరి దాన్ని కాపాడుకోవడం కూడా రావాలి. మరి కాపాడుకోవడం రావాలంటే కనీసం 7 పనులు చేయాలి. కనీసం 2 చెప్తాను. అది ముందు మీకు చదివించి తర్వాత నేను వర్తమానంలోకి వెళ్తాను. రండి. చాలా చక్కటి మాట. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రికలో మనం కొంచెం తొంగి చూద్దాం, దేవుడు ఎంత చక్కగా రాసి పెట్టించాడో. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:3. మరియు వినండి అందరూ కూడా, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతో నా ఇతర సహకారులతో, ఇప్పుడు అండర్లైన్ చేయండి, సువార్త పనిలో నాతో కూడా ప్రయాస పడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు, తమ్ముడా ఈ మాట విన్నావా? ఆ సహకారు పేర్లు ఎక్కడట? జీవ గ్రంథములో. ఇప్పుడు చెప్పండి, దేవుని అందరం కలిసి, దేవా నీకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది సువార్త చేస్తున్నారు? సువార్త పని చేయడం వేరు, సువార్త పనిలో వీరు విన్నారా? సువార్త పని చేసేవారు ఉన్నారు, ఆ సువార్త పనికి సహాయము. ఇప్పుడు చెప్పండి, సువార్తక పనికి సహాయం చేయడంలో 3 విషయాలు మీకు గతసారి చెప్పాను. చెప్పండి ఏంటట? దేవుని కొరకు, ఆ సువార్త పని కొరకు సహాయమైనా చేయాలి, క్షమించండి సమయమైనా ఇవ్వాలి. 2 సమర్పణ. ఏ సమర్పణ? చెప్పాలి. సంపదనైనా ఇవ్వాలి. 3 సమయము, సంపద, చెప్పాలి సామర్థ్యము. ఈ 3 నానా 7 విషయాలలో ఖచ్చితంగా ఉంటేనే నీకు జీవగ్రంథములో పేరున్నట్టు. లేకపోతే జీవగ్రంథములో పేరు ఉంటుంది చెయ్యకపోయినా కూడా, కానీ అది తుడుపు పెట్టేటటువంటి పరిస్థితి కూడా రావచ్చు. దేవుడు అంటాడు, నిన్ను ఏమిచ్చి కొనుక్కున్నాను? వంశములలో, భాషలలో, ప్రజలలో, జనములలో నేను మనుషులను కొన్నాను, నీ రక్తం ఇచ్చి రాజులుగా, యాజకులుగా నేను చేసుకున్నా. మరి నేను ఇంతనికి చేశాను కదా, మరి నువ్వు నా కోసం ఏం లేదన్నా, నువ్వు ఇచ్చిన రక్షణ ఏం చేశాను తెలుసా? భూమిలో పాతి పెట్టి నువ్వు వచ్చేటప్పటికే రుమాలు ఓపెన్ చేసి, ఇదిగో నువ్వు ఇచ్చిన ఒక్క దేనారం అని చూపిద్దాం అనుకుంటా. ఈయన పట్టుకొని ఏం చేయాలా? చీకటి గదిలో కాదు, ఎక్కడట? వెలుపటి చీకటిలో పడద్రోయబడిని. చీకటి గదులు ఉండవు, వెలుపటి చీకటి ఉంటుంది.
ప్రియ చెల్లి తమ్ముడా, ఎందుకు నేను సువార్తకు రండి, దేవుని పనిలో సహకారులుగా ఉండండి అని నేను ఎందుకు చెప్తానంటే, దేవుని వాక్యం ఎందుకు చెప్తుంది అంటే, నీ పేరు జీవ గ్రంథంలో ఇంకా తుడుపు పెట్టక మునిపే సువార్త పనిలో సహకారులుగా ఉండాలి. ఇది మొదటిది. రెండోది, జీవగ్రంథంలో ఇంకా 7 ఉన్నారని చెప్పినా మీకు 2 ఈరోజు. ఎక్కువ చెప్పకూడదు కదా, చెప్తే మళ్ళీ అన్నీ చేసేస్తారేటి. ముందు సువార్త చేస్తే ఇదే స్టార్టింగ్. రెండోది, సువార్త పనిలో సహకారులుగా అయిపోయిన తర్వాత రెండో పని మీరు గమనించండి. సువార్తక పని రాలేని వాళ్ళు నేను ఎప్పుడు చెప్తాను, మీ సమయం ఇవ్వకపోయినప్పుడు, మీ సామర్థ్యం ఇవ్వలేనప్పుడు, అయ్యా సువార్తకు వెళ్ళేవారిగో నేను రాలేను, డ్యూటీలో ఉన్నాను, అది ఉన్నాను, ఇది ఉంది, బలహీనుడిగా ఉన్నాను, నేను మనసు మీద ఉన్నాను, చేయలేను, ఇగో దేవుడు నాకు ఇచ్చినటువంటి కొంచెం సంపద ఇగోండి మీకు ఇస్తున్నాను, మీరు సువార్త ప్రకటించండి. కొంతమంది సమయం ఇస్తున్నారు, కొంతమంది సామర్థ్యాన్ని ఉపయోగిస్తున్నారు, కొంతమంది సంపదను కూడా ఇస్తున్నారు. అబ్బా ఎంత గొప్పదండి, దేవుడు నిన్ను నన్ను ఎందుకు, నేను దేవుని కొరకు ఇచ్చేది ఎంత అండి. నిన్న అందరూ వారి యొక్క సహాయాన్ని ఇచ్చారు, వారి సామర్థ్యం ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో సంతోషం. దేవుడు నిజంగా సువార్త చేయలేను అన్నటువంటి వారికి దేవుడికి తెలుసు, బిడ్డలారా నువ్వు రాలేకపోతున్నావు, నీ యొక్క పరిస్థితి తెలుసు. నిజంగా చేయగలిగే శక్తి, బలం అన్నీ సమయం అంతా ఉండగా నేను చెయ్యను, నేను ఇంటి దగ్గర ఉంటాను అని అంటే జాగ్రత్త, జీవగ్రంథంలో నీ పేరు కొట్టివేయబడే ప్రమాదం ఉంది. ఇది నేను మిమ్మల్ని భయపెట్టడానికో చెప్పడేటువంటి మాటలు కాదు, ఇది దేవుని హెచ్చరిక, బాధ్యత. ఎన్నో ఇంటీరియర్ విలేజెస్ ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, రిమోట్ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ వాళ్ళందరూ చూసినప్పుడు వీళ్ళకి సువార్త ఎవరు ప్రకటిస్తారు ప్రభా, అక్కడ వరకు ఎవరు వెళ్తారు ప్రభా, వెళ్ళిన దగ్గరికి వెళ్ళకూడదని నిన్న నాకు తెలిసిన తర్వాత అర్థమైంది. ఎందుకో తెలుసా, ఆ సమయాన్ని ఇంకొక దగ్గర వినియోగించవచ్చు. కొంతమంది ఎంతోమంది సువార్త పర్యటన చెవిటి పాముల్లాగా ఉంటారు. కాబట్టి దేవుడు ఆయన యొద్దకు ఆయన ఆకర్షించుకుంటాడు ఆయన వాక్యం ద్వారా, సువార్త ద్వారా. మొదటిది, సువార్త పనిలో సహకారులు, నా పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. ఇదే అయిపోయిన తర్వాత సువార్త మామూలుగా చేయలేదు, ఉదయం వరకు సాయంత్రం వరకు చేస్తానని, ఇది ఒక్కడితో కాదు. ఇప్పుడు అసలు ఎంత ఉంది రండి. రెండవది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరును. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడుతుంది? సాల్మాన్ బ్రదర్ చూడండి ఆ మాట, ఎవరి పేరు రాయబడుతుందో 4వ వచనం నుంచి చదివితే అర్థమవుతుంది. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సార్దిస్సులో నీ యొద్ద. వినండి ఆ మాట, ఇది ఎవరి గురించి, ఏ సంఘములో అంటే జీవ గ్రంథములో ఉన్నటువంటి వారు. వినండి, అపవిత్ర పరుచు కొనని కొందరు ఉన్నారట. మరి మిగతా వాళ్ళు అందరూ కాదట. అంటే అర్థం ఏంటి తెలుసా, రక్షించబడిన తర్వాత, సంఘములో చేర్చబడిన తర్వాత కూడా జీవ గ్రంథములో పేరు రాయబడలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకు? మీరు ఏం చేశారు తెలుసా, ఇచ్చిన రక్షణ యొక్క చెప్పండి, ఆ ఇచ్చినటువంటి పరిశుద్ధ వస్త్రాన్ని అపవిత్ర పరుచుకొనిన వారు కొందరు ఉంటారు. అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఎవరంట? అర్హులు. చూడండి అక్కడ మాట, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు, జయించువాడు అలాగున తెల్లని వస్త్రాలు ధరించు. చూడండి, వీళ్ళు అర్హులు. రెండో వారు వీళ్ళు జయించువారు. మూడోది ఏంటో తెలుసా, అతని పేరు ఎంత మాత్రం తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను నేను అతని పేరును ఒప్పుకును. అంటే అర్థమేంటి? నిర్ధారణ చేస్తాడు. దేని కొరకు? ఆయన అర్హుడని, రెండోది ఆయన జయించాడని. ఎవరు డిక్లరేషన్ ఇవ్వాలా? చెప్పాలి. తండ్రి ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు వారు, అయ్యా
వీళ్ళు నిజంగా సార్దిస్సులో సియోను ప్రార్థన మందిరం ఉన్నారయ్యా. వీళ్ళు వస్త్రాలను అపవిత్ర పరుచుకో. వస్త్రములు అంటే అర్థం ఏంటి? ప్రవర్తన, క్రియలు, మాటలు, నడక, చూపులు, చేతలు, ఆలోచన. వాళ్ళు అపవిత్ర పరుచుకోరయ్యా. ఎంత పరిశుద్ధంగా జీవిస్తారో. నానా వినండి, ఈరోజు దేవుడు ఈ సంఘముతో నీకు నాకు ఇస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట, నీ జీవితంలో ఎక్కడ, ఎప్పుడు, ఎలాగా నీ మాట, ఆలోచన, తలంపు, ఊహలలోని, నడక, ప్రవర్తనలోని, క్రియలలోని ఒకవేళ తప్పిపోతే నువ్వు నేను అర్హుడు కాదు, నీవు నేను జయించిన వారము కాదు. దేవుడు రేపు తండ్రి అయిన దేవుని ఎదుట, దూతల ఎదుట నీ పేరు నా పేరు ఒప్పుకొనడు. లేకపోతే నా పేరు జీవగ్రంథమందు రాయబడకపోతే ఎక్కడికి వెళ్తాం? రెండో మరణం. మనం ఏదో చాలా హ్యాపీగా ఉండాలి, అబ్బా హ్యాపీ అనుకోకండి. అయిపోయింది, యేసుప్రభు నమ్ముకున్నాం అయిపోయింది అనుకోకండి. దేవుడు నిన్ను రక్షించడం అనేది అది బంధం అయితే రెండో స్థానంలో బాధ్యతలు ఇస్తాడు. రక్షించడం అది నీ భాగ్యం, దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం అయితే రెండోది ఆయన యొక్క బాధ్యతలు తీసుకొని భరించాలి. అది లేకపోతే వేస్ట్ అండి అది. నేను నా జీవితంలో దేవుడు చెప్తున్నటువంటి మాట, పరిశుద్ధులుగా బ్రతికిన వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడుతుంది. దేవుని పనిలో సహకారులుగా పనిచేసే వారి పేర్లు రాయబడతాయి. అందుకే నేను ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం, దేవుడు ప్రేమపూర్వకమైన ఆహ్వానం ఏంటో తెలుసా? రండి సువార్తను ప్రకటిద్దాం. సువార్తలో ఉన్న ఆనందం, సంతోషం ఎంత అద్భుతం. చాలు, నేను 2 మాటలు అంటే 2 మాటలు చెప్తానని చెప్పాను. ఇంకెన్ని ఉన్నాయి? చూపించినా వద్దా? చూపిస్తే మీరంత టైం ఎంతవరకు అవుద్దు? 2 అయిపోద్ది. కాబట్టి మన మందిరంలో ఒక టైం ఉంది, ఆ టైంని బట్టి నిలిచాం. దేవుని చిత్తమైతే ప్రార్థన చేయండి. గ్రంథాలు విప్పబడినట్టుగా మర్మాలు కూడా దేవుడు విప్పునుగాక. ఇప్పుడు విషయం, సువార్త పనిలో సహకారులుగా పనిచేసేవారు ఇప్పుడు ఎలా ఉండాలో చెప్తాను. మనం సువార్త చేస్తాం అన్న మాట, కానీ అసలు ఎలా చేయాలో ఎలాగుండాలో ఈరోజు ఒక చక్కటి పాఠం నేర్చుకొని, దేవా నేను సువార్త చేయడానికి నేను కూడా సహకారులుగా వెళ్తున్నాను, నా సమయాన్ని, నా సామర్థ్యాన్ని, నా సంపదను ఇస్తున్నాను. దానికంటే ముందుగా మనం చేయవలసినటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. సువార్త చేయడం అనేది ప్రియమైన వారలారా బాగా గమనించండి, చాలా గమనించండి. 3 ప్రత్యేకంగా చేయాలి. సువార్త అంటే ఏంటో తెలుసా? చూడండి, సువార్త పనిలో నాతో కూడా ప్రయాస పడినవాడు అంటాడు. అంతేనా? ప్రయాసపడిన వారికట 3 ఉండాలట. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇది ఎప్పుడు మీ మనసులో ఉండాలి. మొదటిది, సువార్త పనిలో ప్రయాసపడేవాడికి ప్రయత్నం చేయాలి. ముందు ఏం చేయాలి? మొదటిది సువార్త చేయాలన్న ప్రయత్నం. తమ్ముడు సాల్మన్ నేను అడిగినప్పుడు, తమ్ముడా సువార్త వచ్చినావు బాగానే ఉంది అని అంటే, తమ్ముడు నువ్వు కూడా రావడం సంతోషం అని అంటే, తమ్ముడు ఒక చక్కటి మాట చెప్పాడు, నా హృదయం ఎంతో సంతోషించింది. అనియా, నేను ఆటో నడుపుతున్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఇంటి వచ్చినంత వరకు ఎవడుతే అడిగి సువార్త బ్యాండ్ బజాయి చేయడమేనన్నా అన్నాడు. ఏంటట? సువార్త చెప్పడమే. వాడు ఏమనుకున్నా, ఎవడు ఏమనుకోకపోయినా నాకు అనవసరమన్నా, నా దేవుని గురించి నేను చెప్పాలి. నాకంటే నాకు తెలిసి జీవగ్రంథంలో ఎక్కువ సార్లు ఆయన పేరే ఉంటుందేమో. దేవునికి ఆమె అన్నాడు తమ్ముడు. నిజం ప్రియమైన వాళ్ళారా, అది సామాన్యమైన విషయం కాదు. సిగ్గుపోతుంది. కొంతమంది తిడతారు, ఎందుకయ్యా ఆటో ఎక్కినాడు, నీ సోదు మాకెందుకయ్యా వినిపిస్తావు అని అంటారు. ఎన్నో నిందలు, అవమానాలు భరిస్తూ ఉండాలి. మీకు తెలుసా సువార్త అంటే తను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని ఆయన కొరకు ముందుకు వెళ్ళాలి. ప్రేమైన వారులారా, ఒక మాట గమనించిన, ఇక్కడ ఎంతోమంది చదువుకున్న వారు ఉన్నారు, ఉద్యోగం చేస్తున్న వారు ఉన్నారు, మంచి స్థితిలో ఉన్నవారు ఉన్నారు, ఎంతో కొంత ప్రభు కొరకు ఉన్నారు. అంతా అన్నీ వదులుకొని దేవుని సువార్త కొరకు వీధుల్లో అందరూ కొంతమంది అయితే చూసి వీళ్ళకి పని పాటలేదని ఎంత అవహేళన, అపహాస్యం చేసేవారు ఉన్నారు. కానీ అవన్నిటినీ కూడా ఎవరి కొరకు ఓర్చుకుంటున్నాం? కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమ మనం బలవంతం చేస్తుంది. అయ్యా నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడింది, మరి ఇక్కడ వాళ్ళందరూ కూడా రక్షించబడాలన్నటువంటి ఆశ దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు. అందుకే దేవాది దేవుడు అంటాడు, ఓ రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుచున్నావు. నీ అందాన్ని దేవుడు చూస్తున్నప్పుడు ఫస్ట్ నీ కాళ్ళు చూస్తాడు. ఎన్ని గ్రామాలు తిరిగావని కాళ్ళు చూస్తాడు.
అన్న నువ్వు ఏం లేదన్నా, మొన్న బ్యూటీ పార్లర్కి ఎక్సలెంట్ హెయిర్ స్టైల్ చేయించాం, ఐబ్రోస్ కట్ చేస్తే లిప్స్టిక్ పూసుకున్నాం, అది లేపరాలు పూసాను, నీ అన్నీ కూడా నా దేవుడు ఏం చేస్తుందా, పక్కపో అంటాడు. ముందు నువ్వు దేవుని కొరకు ఏడు చేసావు చెప్పు. అలాగా కాళ్ళు వేసుకొని అలాగ వస్తుంది పరలోకంలోని. అందరూ చూస్తారు, అబ్బా ఏటి కాళ్ళు ఎలాగా ఎక్కడికక్కడ వీడిపోయి బద్దలైపోయి మట్టి అంటుకొని ఏటట అసలు చూడనసక్యంగా ఉంటే వెంటనే ఆ పాదాల దగ్గరికి వస్తున్నటువంటి ఈమె లేక అతని దగ్గరికి వచ్చినప్పుడు నా యేసుక్రీస్తు ప్రభు సింహాసనం మీద నుంచి లేచి అలాగా వచ్చి ఇలాగా కౌగలించుకొని ఆ పాదాలను చూసి ఎంత సంతోషిస్తాడో తెలుసా. అందరూ ఏదైతే ఘనంగా ఇచ్చారో, అబ్బా ఈమె అందంగా ఉన్నాడు, మంచి పాస్టర్, మంచి సేవకుడు, మంచి ఉపయోగం కాదట. మొట్టమొదటి ఎవడు సువార్త అయితే ప్రకటిస్తాడో. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ప్రపంచంలోని బైబిల్ గ్రంథం 66 పుస్తకాలలో దేవుడు మొట్టమొదటి ప్రయారిటీ అపోస్తలుడైన పౌలుకి ఇచ్చాడండి. ఈడ్చి లాగుతుంటే ఇంకొక ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించాడు. ప్రియమైన వాళ్ళారా, మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే, మనం దేవుని సువార్త చేయకపోతే చాలా కష్టంగా ఉంటుంది మనసుకి. కొన్నిసార్లు పరిస్థితుల వల్ల చేయలేకపోవచ్చు కాక, కానీ అవకాశం ఉన్నప్పుడు మనం చేయడానికి ప్రయత్నం చేయాలని నేనైతే చెప్పను. అన్న అవకాశం ఉందో నేను అంటాను, ప్రయాసపడేవారు, నేను వర్తమానంలోకి వెళ్తున్నాను, ప్రయాసపడేటువంటి వాడు మొట్టమొదటి ఏం చేయాలా, ప్రయత్నము చేయాలి. రెండోది ఏంటో తెలుసా, ప్రయత్నము చేసేవాడు, రెండవది చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ప్రయాసపడేవాడు పోరాటం చేయాలి. ప్రయత్నం ద్వారా కొన్నిసార్లు అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, ప్రయత్నం అంటే ఏంటి అన్నా, రేపు 31వ తారీఖుని సువార్త అంటే ఏం చేస్తాడు, కొంత ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నాలకు అడ్డు తగిలేవాడు ఒకడు ఉన్నాడు, అడ్డగించేవాడు ఎవడాడు, కుటుంబంలో అనారోగ్యం, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు పెట్టి, అబ్బా ఇప్పుడు ఏం వెళ్తాం అవ్వలేని పరిస్థితి, భార్యకు బాగోదు, భర్తకు బాగోదు, పిల్లలకు బాగోలేదు, ఇలాంటి పరిస్థితుల్లో రెండో స్టేజ్కి వెళ్ళా పోరాటం చేయాలి. ఏదైతే అయింది ఆ దేవుని సువార్త కొరకు నేను ఛేదించేవాడు, పోరాటం చేసేవాడు ఏం చేస్తాడు, మొదటిది ఉపేక్షిస్తాడు ప్రయత్నం చేయడానికి, రెండోది ఛేదిస్తాడు. అది కూడా అవ్వలేదనుకో, పోరాటం చేసినా కూడా అవ్వడం లేదనుకో, మూడోది ఏంటో తెలుసా, ప్రార్థన చేయాలి. ఏం చేయాలి, అయ్యా సువార్త ఉందయ్యా, సువార్త చేయలేకపోతున్నానే, నా మందిరంలో విశ్వాసులు పరిశుద్ధులందరూ వెళ్ళిపోయారయ్యా, నేను వాళ్ళతో చేయలేకపోయినానయ్యా, ప్రభా వెళ్ళడానికి కృప అనుగ్రహించయ్యా, ఇంట్లో పరిస్థితులు బాగోలేవు, ఇంట్లోని బలహీనలు ఉన్నారు దేవా, పరిస్థితులు అసలు గడ్డు కట్టినట్టున్నాయి ప్రభా, అయినా వాటిని విడుదల చేయండి. వినాలి నా మాట. ఈ మాటలు ఎవరికి తెలుసా, నేను సువార్తకి రాలేకపోతున్నాను అనేటువంటి ఆలోచన నీ హృదయంలో దేవుడు ఈరోజు పెడితే, ఈ మాటల ద్వారా నేను హెచ్చరిక తీసుకుందాం. దేవా నేను ప్రయత్నం చేయడానికి, పోరాటము చేయడానికి, దేని చేత ప్రార్థన చేయడానికి కృప అనుగ్రహించు. అటువంటి వాడే ప్రయాసపడినవాడు. ప్రయాస అంటే ఉత్తిదే, నేను ప్రయాసపడిపోతాను, నువ్వు ప్రయాసపడడంలా, నువ్వు ప్రయత్నము చేయవు, పోరాటము చేయవు, ప్రార్థన చేయవు. కానీ నేను సువార్త పనిలో ఎంత రావాలనుకున్నా అన్ని ఉట్టి మాటలు. దయచేసి ఏమనుకోకండి, ఇవన్నీ ఉట్టి మాటలు. నిజంగా నీ కాలు సహకరించలేదు, అది దేవుడికి ఎరుకు, అది నిజంగా మందిరం అంతా చూస్తున్నారు. ఎస్, దేవుడికి దాని రాలేదు. ఆవిడ ఎందుకు రాలేదు, అనారోగ్యంగా బెడ్ రెట్లు అయిపోయింది, సువార్తకి రాలేరు, దేవుడు చూస్తాడు. కాబట్టి ఉండి కూడా రాకపోతే దేవునికి లెక్క ఒప్పజెప్పవలసిన వారే ఉన్నాం. అందుకే సువార్త పనిలో సహకారుల జీవ గ్రంథంలో రాయబడాలంటే, సువార్త పనిలో నేను ప్రయాసపడడం అంటే ప్రయత్నం చేయాలి, పోరాటము చేయాలి, ప్రార్థన చేయాలి. ఇంతకీ విషయం ఏంటంటే, అయ్యా నేను సువార్త ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయాలి? 1 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి 4:2 2 తిమోతి 4:2 వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును, అంతే చాలు. ఎప్పుడట అన్నా సువార్త రావడానికి టైం లేదన్నా, లేదన్నా నాకు అన్న ప్లీజ్ ఏమనుకోకుండా, నాకు మా బ్రదర్ మ్యారేజ్ ఉందన్నా, మా సిస్టర్ మ్యారేజ్ ఉంది, నేను మరి వెళ్ళకపోతే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. సో క్లోజ్ మీట్స్ అన్న, వెరీ హార్ట్ టచబుల్ ఫ్రెండ్స్ అన్న, వారు బాధపడతారని వెళ్ళిపోతున్నావు, మరి దేవుడు బాధపడతారని మరి వెళ్ళరావా?
ప్రియమైన వారులారా గమనించండి, దేవుణ్ణైనా బాధపరుస్తున్నాం కానీ చెప్పండి, సువార్త నేను నా జీవితంలో ఒకవేళ ఉంటే సరి చేసుకుందాం దేవా. నేను ఎప్పుడు అదే అంటాను, తల్లినైనను తండ్రినైనను అక్కనైనను చెల్లినైనను అన్ననైనను తమ్ముడునైనను భూములైనను ఇండ్లనైనను ఆఖరికి భార్యనైనను విడచి నా సిలువని ఎత్తుకొని నన్ను వెంబడిస్తే వాడే నాకు శిష్యుడు. శిష్యులైన పేర్లు అందరూ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? జీవగ్రంథంలో పేర్లు రాయబడ్డాయి. మనమేమో స్నేహితులు పెళ్ళే విడిచిపెట్టకపోతే, ఫ్రెండ్స్ మీటే విడిచిపెట్టకపోతే, అరే ఏంటి మన పరిస్థితి? నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది, తుడుపు పెట్టకుండా ఉంటుందని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ప్రియమైన వారలారా. సమయమందును అసమయమందును దేవుని కొరకు మనం ఏం చేయాలా? ప్రయాసపడాలి. ఇది సువార్త పనిలో మొట్టమొదటికి చేయవలసింది. ఇప్పుడు ఒక మాట, ప్రయాసపడ్డం బాగానే ప్రయాసపడుతున్నారు, సమయమందును అసమయమనందును కూడా ప్రయాసపడుతున్నాం. ఇంతకీ ప్రయాసపడినటువంటి వారు ఉన్నారు కదా దేనిలో? సువార్త పనిలో. వారి విషయంలో మన వైఖరి ఎలా ఉండాలో చెప్తాను ఈరోజు. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. సువార్త పని చేసేవంటి వారిలో కానీ దేవుని వాక్యం ప్రకటించే వారి విషయాలలో సంఘము, నీవు నేను మనం అందరం కూడా కనీసం 3 బాధ్యతలు కలిగి ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 చూడండి, మొట్టమొదటిది 1 కొరింథీ 15 అధ్యాయం 1 కొరింథీ 15:10 వచనం. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, నాకు అనుగ్రహింపబడినటువంటి నిష్ఫలము కాలేదు కానీ. చూడండి, అండర్లైన్ చేయండి, వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడిది నేను కాదు, దేవుని కృప. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఏమంటున్నాడు? వీరందరికంటే నేను ఎక్కువగా. దాని అర్థం ఏంటో తెలుసా? సువార్త పని చేస్తున్నటువంటి వారు కానీ, సమయమందు అసమయమందు దేవుని వాక్యం ఉపదేశం ప్రకటిస్తున్నటువంటి వారు చెప్పవలసిన ప్రతి ఒక్కరి నోటును ఉండవలసిన మాట, వారి అందరికంటే నేను. ఇది సాక్ష్యం ఉండాలి. మొదటిది, నీ జీవితంలో నా జీవితంలో ఏం చేసావంటే నీకు ఎక్కడే సాక్ష్యం లేదు. ఇంక పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట దూతల ఎదుట ఆయన నీ పేరును ఎట్లు ఒప్పుకొనగలడు? సల్మాన్ ఏం చేసావంటే ఇలా ఉంటాడు తమ్ముడు, ఇలా ఉంటాడు. నేను ఏం చేశానో ప్రభా, హృదయంతరంగంలో ఎరిగిన దేవుడు కదా, నువ్వే తెలుసుకుంటే ఇలా బుక్ తీయగా నా మొదటి నుంచి వరకు అసలు పేజీలు టేబుల్ ఆయన పేరు సాల్మన్. కంచరపాలెం మెట్టు, దయానంద నగర్, ఇక్కడ అక్కడ ఆ మెట్టు, ఇక్కడెక్కడ అన్నిట్లో ఎక్కడ చూద్దామన్నా సువార్తే. దేవుడికి ఇది అయిపోద్ది. ఇంతకీ ఏదిద్దాం? పుష్యరాగమా, పగడమా, కెంప, ఏటి గోమేతకమా, సొన్నదేది ఏంటిదంటే సూర్యకాంతపరాయ, ఏరా ఎన్ని రాయలు ఎత్తాను. అప్పుడు ఆ రాయలన్నీ సాల్మన్ మందు దేవుడు ఇలా పెడితే నాకెందుకు ప్రభు ఈ రాయలని. ఏమంటాడు తెలుసా? ఇలాగ వస్తూ పైన చూస్తుండు తమ్ముడు, ఇంకా కింద చూడగానే ఏముంటుంది? బంగారు వీధులలో. అబ్బా ఆ ఆనందం ఏంటి అన్నా? కొంచెం ప్రార్థన చేయండి అన్న, మా ఆవిడ కొన్ని తులం బంగారం కూడా కొనలేకపోయాను, బతుకంత కూడి అండి. ఓరోరే నీ తులం బంగారం అక్కడేది వేసాను, నీ బంగారం ఎక్కడ కింద. అప్పుడు చెల్లి తమ్ముడి పక్కనుంటే ఏంటి బంగారం ఇది, ఎక్కడిది? కాళ్ళు కింద, నువ్వు ఎక్కడ వేసుకుని తిరుగుతున్నావు? మెడలో. అది దాన్ని ఏం చేస్తావు మళ్ళీ అయిపోయిన తర్వాత? బీరులో లాకేసి. అలాంటి దానిని దేవుడు ఎక్కడ పెట్టాడు? ఏ పాదాలు అనుకున్నావు? సువార్త చేయువారి పాదాల కిందన పెడతాడు. అందరి పాదాల దగ్గర పెట్టాడు. ఎవరి పేర్లు? అన్నా అదేంటి తమ్ముడు పాదాల దగ్గర బంగారు కొను అలా పెడుతుంటే నా దగ్గర ఏంటి మట్టిను బొగ్గు, తర్వాత బొగ్గులో కనబడుతున్నా. ఏ సువార్త ప్రకటించావు నువ్వు? ఎక్కడ ప్రకటించావు?
సాక్ష్యం కలిగి ఉంటుంది. అందరికంటే నేను ఎక్కువగా ప్రభు కొరకు సువార్త పనిలో ప్రయాసపడ్డానన్న సాక్ష్యంని నా జీవితంలో దేవుడు చూస్తాడు ప్రియమైన వర్లారా. అది చాలా ప్రాముఖ్యం. నీ జీవితంలో అలాగ ఉన్నావా? అటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి మనం. రెండవ మాట, 1 కొరింథీ 16:16. 1 కొరింథీ 16:16. కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికీ ఏం చేయాలా? విధేయులై ఉండవలనని. నానా, నా 2 చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్న ప్రాముఖ్యమైన మాట. నువ్వు చేయలేకపోతున్నావు, నువ్వు వెళ్ళలేకపోతున్నావు, నువ్వు చూడలేకపోతున్నావు, ఏది చేయలేని పరిస్థితుల్లో నీకంటే ఘనముగా పరిచర్య చేస్తున్నటువంటి వారికి నువ్వు ఎప్పుడు కూడా విధేయుడుగా ఉండాలి. చెప్పండి, ఈ మాట చాలా కష్టంగా ఉంటుంది కదా. ఏంటి ఉండాలా? విధేయత కలిగి ఉండాలి. ఎలా విధేయత కలిగి ఉండాలో నేను చూపిస్తాను. 2 వచనాలు చాలా జాగ్రత్త చూడండి. 1 తిమోతి రాసిన పత్రిక 5:17. 12 క్షమించండి 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5:12. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5:12. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితోనొకడు, వినండి ఈ మాట చాలా జాగ్రత్త. ఇప్పుడు వర్తమానంలోకి వెళ్తున్నాం. మొదటిది అందరూ కొంచెం చేయగలుగుతారు, రెండోది చేయడం కష్టం. మొదటిది సాక్ష్యం కలిగి ఉంటారు, రెండోది అయితే సమాధానం ఉండడంలా. ఏమిటి సమాధానం? మీ పైన ఉన్నటువంటి వారు చెప్పండి మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు వినండి. పైవారు అంటే చెప్పండి బాగా గమనించండి. కాదు, పైవారంటే వయసు పైబడిన వారు, పెద్దలు కాదు. ఇక్కడ ప్రాముఖ్యం ప్రయాసపడువారు. సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు, అది ఇంపార్టెంట్. అందరికంటే నేను మందిరాలలో ప్రెసిడెంట్ని, సెక్రటరీని, ఆ పెద్ద ఈ పరిచారకుడిని, ఈ పాస్టర్ని అంటే కుదరదు. నువ్వేమో సువార్తకి వెళ్ళవు, నువ్వేమో ఇంట్లో నుంచి కాలు బయటికి కదపు, నువ్వు మాత్రం పాస్టర్ అంటావు, నువ్వు మాత్రం పరిచారకుడు, నువ్వు పెద్దవ అంటావు. కానీ ఇక్కడ అంటున్నాడు, నీకు పైవారు ఎవరంటే ప్రభువునందు ఏమవ్వాలి? ప్రయాస. అటువంటి వారు నీకు పెద్దలు, అటువంటి వారు నీకు పరిచారకులు, అటువంటి వారు మీకు సేవకులు, అటువంటి వారు దేవుని దాసులు. అటువంటి వారిని ఏం చేయాలట? చెప్పండి చూడండి అక్కడ, వారి పనిని బట్టి అతని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరియు ఒకనితోనొకడు. సువార్తకి వెళ్తే సమాధానం లేదు. సమాధానం నీకు పాస్టర్ గారికి లేదు, నీకు విశ్వాసికి లేదు, పరిశుద్ధులు లేరు. నేను మాత్రం సువార్త. ఏ సువార్త? సమాధాన సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారు. నువ్వు సమాధాన సువార్త ప్రకటించడానికి నువ్వు అనర్హుడివి. ఒక ప్రయాసపడి దేవుడు నీకు పైన ఇచ్చినటువంటి వారు పెద్దలు, సేవకులు ఒక మాట అంటే, నువ్వు దేవునిలో పరిచర్య చేస్తున్నటువంటి వాడికి 3 ఉండాలి, సమాధానంగా ఉండాలంటే. చూడండి ఈ మాట చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4. 4:5. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకండి. కానీ ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత పూర్వకం మీ విన్నపాలు దేవుని తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు. ఇప్పుడు అర్థమైందా మీకు చెప్పిన మాట? మీ హృదయముల సమాధానం లేకపోవడానికి, ఒకరితో ఒకటి సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా ప్రభువునందు నీ ఆనందం కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. జాగ్రత్త.
అంటే అర్థం ఏంటి? నీ సువార్తకి వెళ్తున్నాను, ఎంత సంతోషంగా వెళ్తావు, బయలుదేరుతావు. ఎంతలోనంటే ఒక సేవకుడు, ఒక పరిచారకుడు, ఒక దాసుడు ఒక మాట్లాడతాడు నీతో, ఏదో మాట అంటాడు నిన్ను. అప్పుడు ఏం చేయాలి తెలుసా? నీ సహనమును సకల జనులకు తెలియబడడానికి ముందుగా అసలు నీవు సహనం కలిగి ఉన్నావో లేదో నీకు తెలియాలి ముందు. నేను చెప్తున్న మాట అర్థమవుతుందా? ప్రియమైన వారలారా, నా సేవకుడు, నా యొక్క పైన ఉన్నటువంటి అధికారులు, పెద్దలు నన్ను ఒక మాట అంటే ఎప్పుడు దావీదు లాంటి ఉత్తరమే మనం ఇవ్వాలి. చెప్పండి, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు ఎంత అద్భుతమే అండి. ఈరోజు హృదయంలో సమాధానం లేదు. కారణం ఏంటో తెలుసా? నీకు సహనమే లేదు. నేను అంటాను, ఒక సువార్థికుడికి సమాధాన సువార్త ప్రకటించాలంటే మొట్టమొదటి నీలో సహనం ఉండాలి. దేవుడు పరీక్షిస్తాడు అది నీకు. దేవుడు మళ్ళీ పరీక్షిస్తాడు. ఆయన ఏటన్నా అలాగన్నాడు సువార్తకు వస్తే, నేను ఏటన్నా నా గురించి ఏటనుకున్నారన్నా, అసలు అది ఏటన్నా, నేను తమ్ముడా చెల్లి, నీది తప్పు కాకపోయి ఉండవచ్చుగాక, దేవుడికి తెలుసు. ఆ గద్దించిన సేవకుడు తప్పు ఉండవచ్చునుగాక, దేవుడికి తెలుసు. కానీ ఒక్క మాట, నా సేవకుడు, నా పైన దేవుడు నాయకులుగా ఉంచాడు, నేను నోరెత్తి ఒక్క మాట కూడా నేను మాట్లాడకూడదు. అందుకే చెప్పాను, ఏ గ్రంథం ఇది? మాటల జాగ్రత్త. నీలో సహనము లేకుండా నీ సంతోషాన్ని, అప్పుడప్పుడు వస్తున్న దేవునిలో సంతోషం, సువార్త చేయాలని ఆనందాన్ని కొన్నిసార్లు రేపుతాడు దేవుడు. నేను చాలా బాధాకరంతో ఈ మాట చెప్తాను. నీ జీవితంలో, నా జీవితంలో ఆ సహనం ఉంటుందో మనకి? ఎవరైనా ఒక మాట అంటే మనం సహించుకోవడం రాకపోతే, మీ సహనమును సర్వజనులకు తెలియనడు. ఇప్పుడు నేను ఒక మాట అంటాను ప్రియమైన వర్లారా, ఇలా ఒక మాట అంటాను. ఏ తప్పు లేకుండా సేవకుడు ఒక మాట, నిన్ను ఒక మాట అన్నాడు అనుకుందాం. నీ తప్పు లేకుండా దేవుని సువార్తను ప్రకటిస్తున్నావు, వచ్చి 10 మంది నేను కొట్టారు అనుకో, ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఎవడో వచ్చి కొడితే దేవుని సువార్తకు భరిస్తావు కదా. మరి నీ సేవకుడు, నీ తప్పు లేదు నిజంగా, కానీ ఒక మాట అన్నాడు అనుకో, చెప్పండి, నువ్వు సహించాలి. అక్కడ దేవుడు చూస్తాడు. సమాధాన సువార్తను ప్రకటించు పాదములు. సువార్త అంటే ఏ సువార్త అనుకున్నారు కాక? చూపించాలా మీకు? రండి, రోమీలకు రాసినటువంటి పత్రిక, అది చాలా ఆ విశేషణ పూర్వపద కర్మదాయ సమాసాన్ని మిస్ అవ్వకూడదు మనం. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసినటువంటి, చూడండి ఆ మాట, 15వ వచనమా, 10-15. ఇప్పుడు చదవండి, యెషయా గ్రంథం 52:7. యెషయా గ్రంథం 52:7. సువార్త ప్రకటించుచు ఏం ప్రకటిస్తున్నాం మనం? సమాధానము దేవుడు నీకు దయచేయునుగాక అని ప్రకటిస్తున్నాం. అటువంటి వారికి ఉండవలసింది ఏంటో తెలుసా? ఒకరితో ఒకడు సమాధానం ఉండాలి. ఏముండాలి? సమాధానంగా ఉండాలంటే నీ సహనమును సకల జనులకు తెలియచేయాలి. నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడైనా గమనించండి, అలాగా మొదటిది సాక్ష్యం ఉండాలి, రెండోది వారికి విధేయులుగా మనం ఉండాలి. లేకపోతే మన సువార్త ప్రకటించే ఉపయోగం లేదు బిడ్డలారా. ఎందుకు మనం ఎంత ప్రయాసపడి కూడా మనం ఫలం పోగొట్టుకుంటాం? మనం ఎప్పుడు ఫలం పోగొట్టుకోకూడదు మన జీవితాల్లో ఎప్పుడు కూడా. చిన్నది ఏదైనా సహాయం చేసాం అనుకో, సెల్ఫీ. ఏది? ఓ 10 రూపాయలు సాయం చేసినా సెల్ఫీయే. కొంతమంది క్రిస్మస్ ఏడట టోపీలు వేసుకొని అక్కడేట అనుకున్నారు, ఆటోతో ఇలాగ 10 దుప్పట్లు 100 దుప్పట్లు పట్టుకొస్తారు. వచ్చిన తర్వాత చెప్పండి, దుప్పటిచ్చిన పాస్ట్ గారు పక్క, దుప్పట పక్క. ఏది? దానికి ఒక ఫోటో తీసి ఇంట్లో ఉంచుకున్నాను. దానికి అక్కడ మళ్ళీ పోస్ట్ సోషల్ మీడియా, యూట్యూబ్లో, చెప్పండి, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో. అబ్బా పాస్ట్ గారు ఎంత దయాహృదయులు, ఆ బ్రదరు ఎంత దయాహృదయ. నీకు ఎవడు టవల్ ఎవడేమన్నాడు? నీకు ఎవడు చీరలేమన్నాడు? చీరలు ఇచ్చిన. అందుకే ఈ కుడి చేతి ఇచ్చింది, ఎడమ చేతికి కూడా నీకు తెలియకుండా దేవుడు అది చూస్తాడు. ప్రియమైన ఆ ఫలం పొందుకోవాలి. కొంతమంది చెప్తారయ్యా సాక్ష్యాలు, అన్నా ఇగో దేవుని పరిచర్కి నేను ఇస్తున్నాను, ఈ 2000, 1000 రూపాయలు, 500, అన్నా నాకున్న స్తోమతో ఇస్తున్నాను. నేను ఇచ్చినట్టు ఎవరికి
చెప్పొద్దు. ఎంత అద్భుతమైన దర్శనం కలిగిన సేవకులు చెప్పిన మాటలు ఈ రోజుల్లో ఏమంట ఎక్స్పోజ్ అయిపోయి మొత్తం అంతా కూడా. ఎందుకండి దానికి దేవుని దగ్గర మనం మనుషులు ఘనముగా ఎంచిన వాటిని దేవుడు ఏం చేస్తాడట, నీచముగా అసహ్యంగా ఎంచుతాడట. నాకు ఆ మాట చూస్తున్నప్పుడు అలా ఒక్కొక్కసారి సిగ్గుపోద్ది నాకు. ఎలాట మనుషులట దోసని సూపర్ అండి వాక్యం ఏం చెప్తాడు వాక్యం పక్కపో అంటాడు దేవుడు. ఇదేంటారా నాయన అమ్మ దయచేసి అలాంటివి. కానీ ఆంటీ అబ్బాయి ఎంత చక్కగా వాక్యం చెప్తారు, పాస్టర్ గారు పెద్దలు ఎంత చక్కగా చేస్తారండి అలాంటివి. ఆ ఘనత దేవుడికి వస్తుంది. అసలు నీవు నేను మనందరి గురించి బైబిల్లో 7 వచనాలు చూపిస్తే మనకు సిగ్గుపోతుంది. నాలాంటోడు ఇలాంటోడా అనిపిస్తుంది. మనం ఆ మాటలు కూడా మనం పొగడబడ్డానికి గణపరచబడ్డానికి కూడా అనర్హులం. కానీ ఇక్కడ అంటున్నాడు, సువార్త ప్రకటించే వారికి విధేయులై ఉండండి, వాళ్ళు చెప్పిన మాట వినండి. సేవకులు ఎందుకు ఇస్తాడు, పెద్దలను ఎందుకు ఇస్తాడు? విధేయత కలిగి జీవిస్తాం, సాక్ష్యం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. ఈ 2 చేత కాకపోతే కనీసం ఇదైనా చెయ్యండి. చూడండి, ఈ మాట చూపించి నేను ముగిస్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరొకసారి చూడటానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పు, మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుకు మా ప్రార్థనలందు మీ విషయం విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నా. 3వది ఏంటంటే, దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఈ 3 కూడా సువార్తలో ఉండాలి. ఏముండాలి చెప్పాలి ఇప్పుడు? విశ్వాసముతో కూడిన, బాగా గమనించండి, చాలామంది పని చేస్తున్నారు సువార్త పని, కానీ లోపల విశ్వాసం ఉండదు. అదేంటో నాకు అర్థం అవ్వదు. చాలామంది ప్రార్థన చేస్తారు, హృదయంలో మాత్రం ఉండదు. అదేంటో అర్థం అవ్వదు. ప్రార్థన చేస్తాం, గంట ప్రార్థన చేస్తాం, మందిరికి వచ్చి అవుతుంది అంట అప్పుడు డౌటే. ఇంకెందుకు ఆ గంట ప్రార్థన? చెల్లి దేవుడు ఇచ్చేవాడు, కానీ ఇప్పుడు ఇస్తాడు తెలుసా? తగ్గిన సమయం ముందు నీకు ఇస్తాడు దేవుడు. దాని కొరకు వెయిట్ చేయాలా? ప్రార్థించేవాడికి ఏముండాలా? విశ్వాసం ఉండాలి. మనకేంటంటే విశ్వాసం గురించి కొన్ని 100 ప్రసంగాలు అంటాం, కానీ మళ్ళీ విశ్వాసం ఉండదు. విచిత్రం ఏంటి తెలుసా? నేను ఒక చాలా అనుకుంటాను, ఏ వ్యక్తి అయితే పరిశుద్ధత గురించి ఎక్కువ ప్రకటిస్తాడో, వాక్యం చెప్తాడో, ఏ వ్యక్తి అయితే ప్రార్థన కోటాల్లో ప్రార్థన గురించి ఎక్కువ చెప్తాడో, విచిత్రం అదే ఉండదు. ఒక్కొక్కసారి చాలా భయం వేస్తుంది. అందుకే కొన్ని టాపిక్స్ ఎంచుకున్నప్పుడు కూడా చెప్పాలనుకున్నప్పుడు భయపడాలి. సేవకుడా నిలబడుతూ ప్రకటిస్తున్న నీవుగా నేను కానీ మనం ఎవరైనా వినేవారికే అది లేనంటే ముందు నీకు నాకు ఉందో లేదో తేల్చుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాసపడడం కానీ, పరిశుద్ధంగా ఉండడం కానీ, ప్రార్థించడం కానీ, ఇవన్నీ చాలా కీలకమైన అంశాలు ఇప్పుడు సంఘాలలో. ఇవేమీ ఉండడంలా, ప్రయాస ఉండడంలా, చెప్పండి, ప్రయాస ఉండడంలా, విశ్వాస ఏమి ఉండడం. ప్రయాసతో కూడిన మీ పని, 2వది అంటాడు ప్రేమతో కూడిన, ప్రయాసతో కూడిన. చూడండి 3వది, మీ ప్రయాసమును ప్రేమతో కూడిన మీ ప్రయాస. మొదటిది విశ్వాసంతో కూడా మన పని, 2వదట ప్రేమతో కూడిన సువార్త. పని చేస్తామే కానీ ప్రేమ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఎవరి గురించి ప్రేమ అంటే, పాస్టర్ గారు ఏమనుకుంటారని వచ్చాం కానీ సువార్తకు లేకపోతే రాకపోదునా అంటాడు. ఇదేట్రా బాబు, దాసన్ని ఏమో అంటాడని చెప్పేసి అమ్మ దాసన్ని ఒక్కసారి కనబడేసి ఆ సువార్త ఒక రోజు పోతే పోయింది, ఒక రోజు కూలిపోతే పోయింది కనబడి చేసేస్తే పని వదిలిపోతే ఇంకా 31వ తారీఖు వరకు అన్నీ మన దేవుడికి రాడు అని పొరపాటున అనుకున్నాను. మీరు అనుకోలేదు, నేను చెప్తున్నాను. ఒకవేళ అలా కానీ అనుకుంటే, ప్రయాసతో కూడిన, చెప్పండి, ప్రేమతో కూడిన. ఎవరిని ప్రేమిస్తున్నారు బిడ్డలారా? దేవుణ్ణి ప్రేమించి మనము ప్రయాసపడాలి. దేవా, నువ్వు నన్ను ఎంతగైతే ప్రేమించావో నీ ప్రేమ నేను చెప్పడానికి. చెల్లి ప్రేమ గురించి యూట్యూబ్లో పెట్టాను, చూడండి. ప్రేమ గురించి దేవుని సువార్త పెట్టాను. విచిత్రం ఏంటంటే, యూట్యూబ్లో పెట్టినటువంటి ఆ లింక్ అందరూ పోస్ట్ చేశారు, చెల్లి చేయలేదు, చెప్పింది చేయలేదు. నేను వాట్సాప్లో పంపించింది పెట్టింది, కానీ యూట్యూబ్లో పెట్టింది పంపింది. అది పెడితే మిగతా వాళ్ళకి నువ్వు వెళ్తున్నట్టు 4 గ్రామాలకే చూస్తారు, యూట్యూబ్లో పెడితే అందరికీ చూస్తారు. కొన్ని విషయాలు
ప్రయాసతో కూడిన, ప్రేమతో కూడిన మీ ప్రయాస. మూడోది ఏంటంటే నిరీక్షణతో కూడిన ఓర్పు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఎవరైతే ఓర్చుకొని, నిరీక్షణ అంటే ఓర్పు నిరీక్షణతో ఎందుకు కనెక్ట్ చేశాడో తెలుసా? మనం సువార్త చేస్తాం, ఎంత ఓర్చుకోవాలి కదా, ఓర్చుకోవాలా లేదా? ఒక్కొక్కసారి అనిపిస్తుంది. నిన్న సువార్తకి వెళ్ళినప్పుడు ఆంటీ మనకి పెద్ద అండాతో తీసుకొచ్చింది, మండి, చాలా అద్భుతమైనటువంటి చికెన్ కర్రీతో తీసుకొచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ ఆంటీ అనేది చికెన్ కర్రీ పొరపాటును కానీ ఇలాగ కడగడానికి అటు వెళ్ళేటప్పుడు, ఏది కడగడానికి, ఏదో కడగడానికి పిల్లొట్టుకు వెళ్ళిపోయింది అనుకోండి, ఇదంతా చెప్పండి పిల్లి పట్టుకెళ్ళిపోయింది అనుకోండి, చికెన్ మొత్తం పోయింది. 2 గిన్నెలు, ఒకటి కాదు 2 కేజీలు. ఎంతమంది? 25 మంది వచ్చారు, జనాంగం అంతా కూడా సువార్తకి. పరిస్థితి ఏటైపోద్ది? ఆ టైంలో కూడా ప్రభువా నీ పని చేశాం కదా, మాకు అది సంతృప్తిపర, అమ్మా ఏది ఉంటే అది పెట్టండి, భోజనం నిమిత్తము దేవుని పనిని అనవసరంగా చికెన్ అనుకొని వచ్చాము, అది అనుకొని వచ్చాము, పిల్లేమో పట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇలా పైనుంచి కిందన ఎత్తే పైనుంచి కింద నుంచి ఇలా దారికి ఎంతకి వెళ్ళిపోద్ది, ఏది అది? దాని గురించి మనము అది లీస్ట్ బాదరింగ్. ఏదున్నా లేకపోయినా అందులో ఓర్చుకుని. ఎందుకో తెలుసా? ప్రభా ఇవన్నీ ఎందుకు ఓర్చుకుంటున్నామో తెలుసా? ప్రభా నేను చేస్తున్నటువంటి ఈ పరిచర్య ఈరోజు కన్నీటితో, చెప్పండి, పిడికిలతో విత్తనాలు వేస్తే రేపు సంతోషగానముతో పంటను. అది ప్రభా మా నిరీక్షణ. ఇది సువార్తలో ప్రతి ఒక్కరికి ఉండవలసిన లక్షణాలు. ఇవి తెలుసుకోకుండా మన సువార్త ఎంత చేసిన ఉపయోగం లేదు. ఈ 3 గమనించండి. అటువంటి వారి కొరకు ప్రార్థన మనం చేయాలి. చెప్పండి, సువార్త చేసేవారికి ఏమవ్వాలా? సాక్ష్యము కలిగి ఉండాలా? 2, సువార్త చేసేవారికి మనం ఏ పని చెప్పినా మనము చేసినటువంటి సమాధానం కలిగి ఉండాలా? 3వది చెప్పండి అవని ఇక్కడ చెప్పండి, ప్రార్థన కలిగి ఉండాలి. నేను నా జీవితంలో అటువంటి ప్రార్థన కలిగి ఉంటామా? వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవా ఇగో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించాం, వారిని ప్రభా మీరు రక్షించండి. అటువంటి ప్రార్థన చేస్తే వారు రక్షించబడతారు. ఇటువంటి లేకపోతే ప్రియమైన వారలారా మనం చేసిన సువార్త వ్యర్థం. కాబట్టి అట్టి రీతిగా మనము సమయమందును అసమయమందును ప్రయాసపడదాం, సాక్ష్యం కలిగి ఉందాం, సమాధానం కలిగి ఉందాం. అందరి కొరకు కూడా దేవునికి ప్రార్థన చేద్దాం రక్షించబడాలన్నట్టు. అటు రీతిగా ఎవరైతే ఇలాగుంటారో వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. ఆ క్లెమెంతుతో ప్రయాసపడినటువంటి వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నది. అటువంటి జీవగ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడు అంటాడు, అందరి ఎదుట అనగా దేవదూతల ఎదుట, తండ్రి ఎదుట వారి పేరుని ఎస్ ఈ వ్యక్తి పరిచర్య చేశాడు. అటువంటి పేరు కలిగి ఉండాలి మనం. సువార్త ఉత్తునికే ఏదో ఉద్యోగాలు సెలవులు పెట్టేసి ఎలాంటి పరిస్థితులు ఉన్నా వెళ్ళిపోవడానికి మనం ఎర్రబోగులం ఏం కాదు. అవునా కదా? ఎటువంటి వారు మనం? ఎటువంటి వారమండి? జ్ఞానము, దేవుని జ్ఞానము కలిగి దేవుని యొక్క సువార్తని ప్రకటించడం. అట్టి రీతిగా దేవుడు నిన్ను నన్ను ప్రభా ఇక రానున్న దినాలలో సువార్త ప్రకటించడానికి ఏ పరిస్థితులైనా నేను వెళ్తాను అని తీర్మానం తీసుకుంటూ, ప్రభా సువార్త చేసినటువంటి పేర్లు జీవగ్రంథంలో ఉండునట్లు నాకు పేరు కూడా ప్రభా తుడుపు పెట్టకుండా నేను జాగ్రత్త కలిగి ఉంటాను. ఇక నుంచి వారితో పాటు నాయనా సాక్ష్యం కలిగి ఉంటాను, విధేయత కలిగి ఉంటాను, వారి కొరకు ప్రార్థన చేస్తాను అనేటువంటి తీర్మానంతో నేను ముందు కొనసాగుదుముగాక. ఆమేన్.